ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమో నమః. ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం గురించి తెలుసుకోబోతున్నాము. 12 రాసుల వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, అసలు ఈ పరాభవనామ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 19th మార్చ్ 2026 నుండి 6th ఏప్రిల్ 2027 వరకు కూడా 12 రాసుల వారికి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, రాజపూజ్యం అవమానాలు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి గురించి తెలుసుకుందామండి. కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పదాలు. వీరందరూ అంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వారు కర్కాటక రాశి చెందినవారు. కర్కాటక రాశి యొక్క ఫలితాలు తెలుసుకోవాలి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7. దాని గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. మనం కష్టపడతాము, సంపాదించుకుంటాము, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీ రాశిలోనే ఉచ్చస్థితి గురుడు ఉండడం వల్లనే మీకు ఎప్పుడు ఇబ్బంది పడరు, ధనానికి, కుటుంబంలో స్థితికి కూడా. ఇది కరెక్ట్. ఆయన మీకు పంచమాధిపతి, 9th హౌస్ లార్డ్, 6th హౌస్ లార్డ్, మీ భాగ్యాధిపతి అయ్యాడు కదా సార్. భాగ్యాధిపతి మీ రాశిలో అంటే భాగ్యాన్ని ఇచ్చి తీరుతాడు, ఇవ్వాల్సిందే. పైగా ఆయన ఎగ్జాల్టేషన్లో పరమోచ్చలో కూడా ఉంటాడు కదండి, 5 degrees దగ్గర కూడా. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. కర్కాటక రాశి వాళ్ళకి నిండుగా డబ్బులు ఉంటాయి, ఏం భయపడగలరు. అంటే ఆలోచించవలసిన విషయం లేదు, జనరల్గా రాస్తారు. బట్ ఏంటంటే గురుడు కూడా మీ రాశిలో ఉండడం వలన ధనాన్ని, విద్యని, ఆయుష్ని అంటే ఆయుర్దాయాన్ని, అలాగే అనేక రకాలుగా సుఖాలని, అద్భుతాలు, మంచి యోగాల్ని కలిగించడానికి గురుడు మీ రాశిలో ఉంటాడు. వేదశాస్త్ర విద్యని ఆయన కూడా ఇస్తాడు గురుడు. లగ్న గురుడు బ్రహ్మాండంగా, ముఖ్యంగా ప్రతి విషయంలో చక్కటి భోజన వసతుల్ని అన్నీ కలిగిస్తాడు. అంతేకాకుండా అక్టోబర్ నుంచి సింహరాశిలో గురుడు మూటలు అంటే జనరల్గా ఏంటంటే మాటలు ఎక్కువ మాట్లాడే శక్తి, జ్ఞాన సంపదని, చక్కటి భోజన వసతులని, కుటుంబంలో వృద్ధిని ఏం కలిగిస్తాడు తెలుసా బ్రహ్మాండంగా. ముఖ వర్చస్సుని పెంచుతాడు మీకు. ముఖ వర్చస్సుని పెంచడమే కాకుండా ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు, ఎక్కువగా డబ్బులు ఇస్తూ ఉంటాడు, ఎక్కువగా మాట్లాడే శక్తి ఇస్తాడు, అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంటుంది. కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో మీకు పేరు ప్రఖ్యాతలు కలిగి తీరతాయి. గురుడు ద్వితీయ భావంలో గురుడు 31 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటాడండి. ధనయోగాన్ని కలిగించి తీరుతాడు మీకు. రిట్రోగ్రెషన్లో ఉన్నా సరే, యోగంలో ఉన్నా సరే, సింహరాశిలో గురుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు సంగతి మర్చిపోకూడదు మనం. ఖచ్చితంగా మంచి యోగాన్ని కలిగిస్తాడు. ఏమీ భయపడుతున్న అవసరం లేదండి, డబ్బుకు ఇబ్బంది పడరు. కానీ మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడము, హెల్త్ ఇష్యూస్, అంటే మీకు వాళ్ళకి మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అంటారు సార్, అవి రావడానికి అవకాశం ఉంది. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆలస్యం అయిపోతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా చదువులో ఆటంకాలు లేకుండా బాగా రాణిస్తారండి ఈ సంవత్సరం మొత్తం కూడా. ఖచ్చితంగా చాలా బాగుంటుంది వాళ్ళకి. అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు గృహయోగం ఉంది, భూములు కొనుక్కుంటారు, వాహన ప్రాప్తి ఉంది. అంతేకాకుండా మీరు రైతులు ఉంటారు, రైతులకు కూడా మీరు చాలామంది ఉంటారు. వాళ్ళకి పంటలు బాగా పండించడము, పండ్ల తోటలు బాగా అభివృద్ధి అవ్వడము, అలాగే అంతేకాకుండా చెరువులలో కొంతమంది ఉంటారు కదా, ఫిషెస్, అంటే రొయ్యి చెరువులు అంటారు కదా, వాళ్ళకి వ్యాపారాలు, ధనప్రాప్తి కలుగుతుంది. కర్కాటక రాశి వారు కదా, చాలా బాగుంటుంది. రొయ్యలు వ్యాపారం చేసేవారికి ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది, అది ఖచ్చితం, అంత అదృష్టం. అంతేకాకుండా మీ కర్కాటక రాశి వారికి ఎక్కువగా మ్యూజిక్ రంగంలో చాలామంది ఉన్నారండి. అంటే డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్, నృత్య కళాకారులు, భరతనాట్యం అంటారు సరే, వాళ్ళకి మ్యూజిక్, వీళ్ళందరికీ కూడా చాలా యోగం కలుగుతుంది. ముఖ్యంగా మీ రాశి వారికి పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. పుత్రుల వలన మీకు, అంటే మీ సంతానం వలన మీకు ధనప్రాప్తి, వాళ్ళ వలన మీకు సంతోషం కూడా కలిగి తీరుతుంది. అంటే మీ పుత్రులకి కూడా
మీకంటే సంతానం అంటే పుత్రికలు కూడా వస్తారని మర్చిపోకూడదు. మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా గురుడు దృష్టి ఉండడం వల్ల పుత్ర సంతానం యోగం కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు జనాకర్షణ అనేది ఎక్కువ, అంటే మీ నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కువ మంది అరే పలానా వ్యక్తి మాకు తెలుసు అనుకుంటుంటాం. కర్కాటక రాశిలో వారు కూడా యాస్ట్రాలజీస్ ఉన్నారు, యాస్ట్రాలజీ సంబంధించిన వారు ఉన్నారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా వాక్శుద్ధి ప్రకారం బాగా జరుగుతుంది. వాళ్ళకి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యలో బాగా రాణిస్తారండి. శుభకార్యాలు ధర్మకార్యాలు చేస్తారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు కూడా వస్తాయి. స్టాక్ మార్కెట్ ఉంటుంది సార్, ఆ స్టాక్ అండ్ షేర్స్, బిట్ కాయిన్స్ అంటే నాకు అవన్నీ తెలియవు అనుకోండి, ఎప్పుడు ఆడను. కానీ బట్ స్టాక్ అండ్ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటుంటే మంచిది, అది మీ ఇష్టం. కానీ వాళ్ళ ఆ మార్కెట్, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ వాళ్ళకి చాలా మ్యూచువల్ ఫండ్స్ అంటాం చూసారా, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మీకు ఏంటంటే కాదండి, మీకు లా రిలేటెడ్ సంబంధించిన ఉంటాయి సార్, కోర్టు కేసులు కానీ పోలీస్ సంబంధించిన, అంటే డైరెక్ట్గా చెప్పకూడదు, అంటే మీకు న్యాయశాస్త్రం సంబంధించినవి వాటిల్లో గెలుస్తారు. అంటే రాజకీయం కాదండి, న్యాయశాస్త్రం పరంగా మీరు గెలుస్తారు. న్యాయవాదులకి మంచి ప్రభావం బాగుంటుంది, వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు. మీకు ఎనిమీస్ తక్కువ ఉంటారు. రోగబాధలు, రుణబాధలు చాలా తగ్గుముఖం పడతాయి, చాలా తక్కువగా ఉంటాయి. బహుశా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటారు కదా, సివిల్ సర్వీస్ రాస్తూ ఉంటారు, గ్రూప్స్ రాస్తూ ఉంటారు, మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, వాటిలో మీరు గెలుస్తారు, సక్సెస్ అవుతారు. కానీ ఇక్కడ ఏంటంటే డిసెంబర్ నుండి మీకు సప్తమ స్థానంలో రాహు వస్తున్నాడు. అష్టమంలో రాహు ఏమో డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటాడు, సప్తమంలో రాహు వస్తాడు. ఇక్కడ ఏంటంటే మీ భార్యాభర్తల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా కొంతమందికి మాత్రం, అందరికీ కాదండి ప్రాబ్లమ్స్ అనేవి, కానీ దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతుంటాయి. ఆలస్య వివాహాలు జరగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. డిసెంబర్ నుంచి ఆలస్య వివాహాలు జరుగుతాయి, సంబంధాలు కుదిరిపోతాయి, కానీ నెమ్మదిగా పెట్టుకుందాం ముహూర్తాలు అన్నట్టుగా మీరు ఉంటారు. సప్తమ స్థానం రాహు మంచివాడు కాదు అని చెప్తుంటాం. అదే కనుక రాహు లేడీస్కి అయితే, రాహు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ వైవాహిక జీవితము చాలా బాగుంటుందని శాస్త్రం చెప్తాను, నేను చదివాను కూడా. అష్టమ స్థానం రాహు అంత మంచివాడు కాదండి, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, అలాగే భార్యాభర్తల విషయాలు చేసే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఆలస్య వివాహాలు జరుగుతుంటాయి ఈ సంవత్సరంలో. పరాభావం అంటే కొంచెం ఇవే చిన్నవి. అంతేకాకుండా నీటి వల్ల కూడా గండం ఉందండి. శని కుజులు కాంబినేషన్ వల్ల మీరు సముద్రం జోలికి కానీ నీటి జోలికి కానీ వెళ్ళకూడదు, కానీ మీరు వెళ్తారు. ఎప్పుడు? యమునా నది పుష్కర స్నానానికి ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు. స్నానం చేసే ముందరే మనం సంకల్ప స్నానం అని చెయ్యాలండి. యమునా నదిలో చేసే స్నానాలు సంకల్పపూర్వకంగా స్నానం చేస్తేనే ఫలితాలు ఉంటాయి. సంకల్పం అంటే మనం ఎక్కడ ఉన్నామో, మన గోత్రం ఏంటి, మన ప్రేయర్లు ఏంటి, అవన్నీ చెబుతాం, మీకు తెలుసు. అదొకటి. నీటి వల్ల ప్రమాదము ఏప్రిల్ 2 నుండి అక్టోబర్ 5వ తారీఖు, మే 10వ తారీఖు వరకు ఉంది. 40 రోజుల పాటు శని కుజులు గ్రహయుద్ధం, ద్వంద్వ యుద్ధం అంటారు సరే, గ్రహయుద్ధం, గ్రహాలు కదా, యుద్ధం జరుగుతుంది. నీటిలో ప్రమాదం అనమాట. నీటి వల్ల ప్రమాదము, అగ్ని వల్ల ప్రమాదము, వర్షాలు కురవడం వలన ప్రమాదం, అంటే చిన్న చిన్న ప్రమాదాలు, వడగళ్ళ వాన పడడం వలన. అంటే మన ఇండియాలో మనమే పడతాం కాదు, మొత్తానికి దేశంలో అక్కడ చోట కొంతమంది ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకే జాగ్రత్తగా ఉండాల్సిందే. శని కుజులే మళ్ళీ మిమ్మల్ని విదేశాలు తీసుకెళ్తారు, ఉన్నతమైన విద్యనిస్తారు, మీరు చేస్తే బిజినెస్లో బాగా రాణించేట్టు చేస్తుంటారు, అవన్నీ బాగానే ఉంటాయి. ముఖ్యంగా కోళ్ళు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగాలు, హార్డ్వేర్ రంగాలు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం వచ్చి తీరుతాయి. మీ ప్రొఫెషనల్గా మీరు చాలామంది బాగా పైకి వస్తారండి. అంటే ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థల్లో ఉన్న వారికి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు అందరికీ ప్రైవేట్ రంగ సంస్థలు పనిచేసే వారికి కూడా, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అంటాం, వాళ్ళకి కూడా దశమ స్థానాన్ని పర్ఫెక్ట్గా గురుడు చూస్తున్నాడు. కాకపోతే 10th మే వరకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. మే తర్వాత నుంచి మీకు పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంటాయి. ఏదైనా లాభాలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయండి. సినిమా రంగంలో పరిశ్రమలు పనిచేసే వాళ్ళకి లాభాలు తక్కువ వస్తూ ఉంటాయి. లేకపోతే కొంతమంది మామూలుగా వ్యాపారాలు చేసేవారికి అంటే వ్యాపారాలు చేసే వారికి వాళ్ళ వ్యాపారాల్లో కొద్దిగా తగ్గుముఖంగా లాభాలు ఉంటాయి. ఏదైనా కర్కాటక రాశి వారికి అమ్మవారి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి.
అమ్మవారే మీకు రక్ష. కనకదుర్గ అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు పూజించడం వలన, చండీ హోమాలు చేయించుకోవడం వలన, కుంకుమ పూజలు చేయించుకోవడం వలన, పౌర్ణమికి అమావాస్య కూడా చేస్తుంటారు. అలా రక్షగా అమ్మవారు మిమ్మల్ని కాపాడి తీరుతారు అనేది సందేహం లేదు. ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారు మేషరాశి నుండి మీనరాశి వరకు, అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభాలు, మీనరాశులు. అవునా? ఈ 12 రాశుల వారికి పరాభవన సంవత్సరంలో పరాభవం తక్కువగా ఉంటుందండి. భయపడే సంవత్సరం లేదు. ఎందుకంటే గురుడు ఒక్కడు వచ్చే స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. అంటే మరణాలు సంభవించడం, భయపడిపోతూ ఉండడము, ఈ రాహుకేతుల వలన, శనీశ్వరుల వలన భయపడడానికి ఏం అవకాశం లేదు. దృష్టిలు ఉన్నాయి. సో మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? మనం అంటే ప్రతి వాళ్ళును మరి దేవుడి యొక్క పవర్ మనమే ఉండాలి కదండి. సో దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలి కదా మనకి. ఏముండాలి అలా కావాలంటే ముఖ్యంగా కుజుడు మెయిన్ రోల్ చేస్తున్నాడండి ఆయన. ఎందుకంటే గ్రహయుద్ధం వచ్చినప్పుడు ఏప్రిల్ మే నెలలోనే గ్రహయుద్ధం వస్తుంది, స్టార్టింగ్లోనే. సో దానివల్ల మనం కుజుడిని తృప్తిపరచాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరాలు, పాలతో అభిషేకాలు, ఆయన విభూత పూజలు చేయడాలు, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామికి ఎంత మ్యాక్సిమం ఉంటే అంత బాగా చేయాల్సిందండి. ఆయన చేయడం వలన వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతారు, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, అన్ని విధాలను శత్రువుల మీద విజయం కలుగుతుంది, కోర్టు కేసులు గెలుస్తాం, అనేక రకాలుగా ఆయన విజయమే ప్రసాదిస్తాడు. అందుకని కుజుని మర్చిపోకూడదు. శనీశ్వరుడు అసలు పట్టున్నాడంటే మనకు వదలదు కదా. ఆ స్వామివారిని మన మీద బాగుండాలంటే, కరుణ ఉండాలంటే తిరునల్లారు మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళండి, మనం అంటే నేను అనుకుందాం, అక్కడ వెళ్ళడానికి పూజలు చేయించుకోవడం మరీ మంచిది. లేదా మన ఊళ్ళోనే అంటే మందపల్లి అంటే మనకి ఇష్టమైన ఒక చోట శనీశ్వరుడికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించుకోవడం ఉత్తమోత్తమం. అసలు అన్నిటికన్నా మంచిది ఆంజనేయ స్వామి వారిని పూజించడమే. ఆంజనేయ స్వామి వారికి ఆయన సింధూరం అంటారు, గంధ సింధూరం శనివారం పూట ఎవరు రాయిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళను అని చెప్పి శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి చెప్పారు. విన్నాం. శనీశ్వరుడు చేయాలి, దీపారాధన చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారి దగ్గర. అలాగే వడమాల, అప్పాలు, తమలపాకులతో పూజ, స్వామివారిని ఎన్ని విధాలుగా పూజించాలంటే అన్ని విధాలుగా పూజించడము. అలాగే 41 సార్లు ఉంటుంది కదండి మనం హనుమాన్ చాలీసా చదవడము, ఇవన్నీ చేసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామివారిని, శివుడిని అంటే విష్ణువుని, శివుణ్ణి పూజించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. వాళ్ళిద్దరే మనకి 2 కళ్ళు అంటారు సరే, అంతే. అమ్మవారు, రాహు యొక్క ప్రభావం కలగాలంటే అమ్మవారు. వీళ్ళని పూజించడం వలన పరాభవం అనేది మనం ఎదుర్కొనం, అన్ని శుభాలే జరుగుతాయి. సో 12 రాసుల వాళ్ళు బాగుంటారని, వాళ్ళు సకల శుభాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.